వెల్కమ్ టు పీడీటీవీ. మంత్రి నారా లోకేష్ వాట్సాప్ నెంబర్ అయితే బ్లాక్ అయింది. స్వయంగా నారా లోకేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ మేటా సంస్థ నా వాట్సాప్ నెంబర్ను బ్లాక్ చేసింది. ప్రజల నుంచి వెలువలాగా ప్రజా సమస్యలు వస్తున్నాయి కాబట్టి సాంకేతిక సమస్య చేత మేటా సంస్థ నా వాట్సాప్ నెంబర్ను బ్లాక్ చేసిందంటూ కూడా నారా లోకేష్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా సరే ప్రజా సమస్యలు వారి యొక్క సమస్యలు తెలియజేయాలన్నా వినతులు పంపించాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి కాకుండా పర్సనల్ మెయిల్ ఐడికి పంపించాలంటూ ఒక మెయిల్ ఐడిని కూడా నారా లోకేష్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి ఎవరు కూడా వాట్సాప్కు పంపించవద్దు, ఆ నెంబర్ బ్లాక్ అయింది కాబట్టి ఈమెయిల్కే పంపించాలంటూ కూడా మెయిల్ ఐడిని అయితే ఇవ్వడం జరిగింది. పాదయాత్ర సమయంలో హలో లోకేష్ పేరుతో ప్రజల వద్దకు నన్ను చేరువ చేసినటువంటి హలో లోకేష్ పేరుతోనే ఒక మెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేశాను. ఈ మెయిల్ ఐడికే ఎవరైనా సరే సమస్య ఉన్నా వినతులు ఉన్నా కూడా డైరెక్ట్గా పూర్తి చిరునామాతో ఈ యొక్క మెయిల్ ఐడికి సమస్య తెలియజేస్తే కనుక ఖచ్చితంగా పరిష్కరిస్తానంటూ నారా లోకేష్ తెలియజేయడం జరిగింది. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు. ముందుగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోనే కాకుండా మిగిలినటువంటి ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి నారా లోకేష్కి సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కార దిశగా నారా లోకేష్ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ప్రజా దర్బార్కు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి వాట్సాప్ నెంబర్ ద్వారా సమస్యలు తెలియజేయండి అంటూ గతంలోనే వాట్సాప్ నెంబర్ని అయితే నారా లోకేష్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ కావడంతో ఒక మెయిల్ ఐడిని ఇస్తూ కూడా ఈ మెయిల్ ఐడికి పంపించండి, వాట్సాప్ నెంబర్కు వద్దు, వాట్సాప్ నెంబర్ బ్లాక్ అయిందంటూ కూడా నారా లోకేష్ ప్రజలకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది.